నమస్తే అండి విజ్ఞాన్ గారు. నమస్తే. అల్లు అర్జున్ గారికి నాంపల్లి కోర్టులో ఏం జరుగుతుందా, ఏం జరగబోతుందా అంటూ ఇప్పటివరకు ఒక ఉత్కంఠే. పెద్దగా మాట్లాడుకోలేకపోయినా బెయిల్ వస్తదా? రిజెక్ట్ చేస్తారా? ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ కాస్త సీరియస్‌గా తీసుకుంది కాబట్టి ఏం జరుగుతుందా అని ఒకలాంటి భయం ఉంది. బట్ నాంపల్లి కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఏం చెప్తారు? కేవలం మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే అల్లు అర్జున్ వల్ల ఏదో జరిగిందంటే అని మాట్లాడుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా అసలు అది లేదు. నిన్న బోని కపూర్ గారు కూడా అన్నారు సంధ్య థియేటర్ గట్లో అల్లు అర్జున్ ప్రమేయం లేదని. దానికి మొన్న అమితాబ్ బచ్చన్ గారు నేను అల్లు అర్జున్కి ఫ్యాన్ అన్నాడు. అంత పెద్ద మనిషి. ఇట్ హ్యాపెన్స్. అండ్ మొన్న కూడా బోని కపూర్ గారితో ఈ నాగవంశీ చర్చ జరిగినప్పుడు కూడా ఆ గొడవలో కూడా పుష్ప గురించే జరిగిందే తప్ప ఎవరు సంధ్య థియేటర్ గురించి మాట్లాడుకోవాలా. ఎక్కడ మాట్లాడట్లేదు ఇక్కడే మాట్లాడుతున్నారు. ఈవెన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా సీరియస్గా తీసుకొని ఫస్ట్ అక్కడ పోలీసులు ఎందుకు లాఠీ చార్జ్ చేశారని వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ అడిగింది. అంటే తొక్కిసలాట వల్ల చనిపోలేదు, ఎందుకంటే ఒంటి మీద తొక్కుడు గాయాలేం లేవు, ఊపిరాడక చనిపోయిందని ఎవరో చెప్పారు. మరి లాఠీ చార్జ్ వల్ల కూడా చనిపోవచ్చు కదా అని వాళ్ళకి డౌట్ వచ్చింది. అండ్ అసలు ఈ సిచ్యువేషన్లో ఎక్కడ చూసినా కూడా ఎక్కడో A21 ఉన్న అల్లు అర్జున్ ఎందుకు అంత హైలైట్ చేస్తున్నారని ప్రపంచం మొత్తం చూసింది. చాలామంది మాట్లాడుకున్నారు. తెలియని వాళ్ళు కూడా. అంటే ఒక అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి గారే 1-2 గంటల సేపు ఒక ఇష్యూ గురించి చెప్పాడు అంటే ఆసక్తి నెలకొల్లింది. దాని ద్వారా ప్లస్ చెప్తున్నా. ప్లస్సే ఎక్కడో ఏదో లాంగ్వేజ్ ఒడిస్సాలోనే ఎవడో ఏంట్రా ఏం జరిగింది, అదేదో హీరో సినిమా రిలీజ్ అయితే తొక్కిసలాట జరిగి మరీ చూశారంట. ప్లస్సే కదా. అంటే ఇప్పుడు ఏదో వింత వస్తువు అది మనం పొందాలి అని తొక్కుంటూ అంటే జనాలు ప్రాణాలను సైతం పనంగా పెట్టి పలానా చోటికి వెళ్ళారంట. ఆ తొక్కిసలాట్లో ఒక మహిళ చనిపోయిందంట. ఎందుకు చనిపోయింది పాపం ఆమె కూడా ఆ హీరోని చూద్దామనే వచ్చిందంట. ఓహో ఆయన్ని చూడ్డానికి తొక్కిసలాట కూడా జరుగుతుంది, అసలు అదేందో మనం కూడా చూద్దాం పదా అని చెప్పి ఆ పుష్ప 7 ఉందో అని బుక్ చేసుకొని మరి వెళ్ళి చూస్తున్నారు. తెలియని వాళ్ళకి కూడా తెలిసింది సినిమా. సో దానివల్ల బెనిఫిట్ ఏమైంది అంటే ఇప్పుడు 1800 CR క్రాస్ చేసింది. అంటే రిలీజ్ అయిన సినిమా ఒక 25 రోజులు దాటితే ఆబ్వియస్లీ ఫస్ట్ వీక్ ఎక్స్పెక్ట్ చేసిన కలెక్షన్లు రావు. ఇప్పుడు కూడా అదే రేంజ్లో రికార్డ్ కలెక్షన్లు వస్తున్నాయి. మళ్ళీ అవే 100 కోట్లు, ఎక్కడ చూడ అవే కోట్ల కలెక్షన్స్ ఎందుకు వస్తున్నాయి? ఆ ఇన్సిడెంట్ ప్లస్సే అయింది పుష్పకి, మైనస్ ఏం అవల. అండ్ డిస్టర్బ్ అనుకుందాం, అంతమించి ఇంకేం చేయలేము అల్లు అర్జున్కి. ఇప్పుడు ఈ సినిమా గురించి అంటే ఈ విషయం గురించి మాట్లాడుకుంటే పుష్ప అనే సినిమా పక్కన పెడితే ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ 2 మాట్లాడుకోవాలి. ఒకటి, రేవతి గారు ప్రాణాలు కోల్పోయారు, బిడ్డ ఇప్పటికీ హాస్పిటల్లో క్రిటికల్ పొజిషన్లో ఉన్నారు. అది అత్యంత బాధాకరమైన విషయం. మనం వెనక్కి తీసుకురాలేని సంఘటన అది జరిగిపోయింది. సానుభూతి ఉంటుంది, అలా ఇంకెప్పుడు ఎవరికి జరగకూడదని కూడా ఉంటుంది. కానీ దానికి అల్లు అర్జున్ గారిని బ్లేమ్ చేస్తూ మాట్లాడుతున్నారు అనే ఈ అంశం ఏముందో ఇది రోజు రోజుకి సెన్సిటివ్ అయిపోతుంది. చాలా మంది ఇక్కడ సానుభూతి ఉంది, అలా ఎప్పుడు జరగకూడదు, కానీ అల్లు అర్జున్ గారు సెన్సిటివ్ గా మారిపోతున్నారు. కావాలని ఏదో చేస్తున్నారు, కావాలని టార్గెట్ చేస్తున్నారు. అది అలాగే ప్రొజెక్ట్ అవుతుంది. ఇప్పుడు నిన్న ఫ్లైట్ క్రాష్ అయింది, 179 పీపుల్ పోయింది. దానికి 2 రోజుల ముందే ఇంకో ఫ్లైట్ తీసుకుంటూ పక్క కొరికి అక్కడే గోడ గుద్దేసి ఏదో అయ్యింది. సో ఇప్పుడు చూడు 2 ఫ్లైట్లు. నువ్వు మేక్ మై ట్రిప్లో టికెట్ అమ్మడం వల్లేగా ప్రాణాలు పోయాయి. అంటే పరోక్షంగా మేక్ మై ట్రిప్ని అనడమో, లేకపోతే పైలట్ ఉద్దేశపూర్వకంగా చేశాడు అనడమో, ఇప్పుడు సంధ్య థియేటర్ని సీజ్ చేసినట్టు ఆ విమాన సంస్థని సీజ్ చేయడము, ప్రమాదాలు జరుగుతున్నాయని. తప్పు. యాక్సిడెంటే, ఇట్ హ్యాపెండ్, అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్. సో రేవతి మరణం కూడా యాక్సిడెంటల్ సిచ్యువేషన్గా వాళ్ళు తీసుకున్నారు. అండ్ హస్బెండ్కి అర్థమైంది, తను కూడా ఓకే ఇట్స్ అన్ యాక్సిడెంటల్ సిచ్యువేషన్ అనుకోకుండా మేము 4 ఎక్కడికో వెళ్ళాము, ప్రమాదవశాత్తు మా ఆవిడ ట్రైన్ నుంచి జారిపడింది అనుకోండి, ప్రమాదవశాత్తు నదిలో పడిపోయింది, ప్రమాదవశాత్తు ఏ కారో గుద్దింది, ప్రమాదవశాత్తు తొక్కిసలాట జరిగింది. అలా తను కూడా ప్రిపేర్ అయ్యాడు. బట్ మన వాళ్ళు ఏంటో వదలట్ల. మన వాళ్ళు ఇన్ సెన్స్ ఓన్లీ 2 తెలుగు రాష్ట్రాల్లో పుష్పని అల్లు అర్జున్ పడని వాళ్ళు దీన్ని ఇంకో యాంగిల్లో వైరల్ చేస్తూ వస్తున్నారు. బట్ ఒక అంశము చెడు అంటే ప్రతి చోట అది చెడగానే ఉండాలిగా. ఒక 2 తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఫ్లాపు అన్నావు.
లేదండి ఈ సినిమా చాలా పెద్ద హిట్ అని మొత్తం ప్రపంచం అంతా మాట్లాడుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్ దోషి అన్నావు, చిచి కాదండి అని చెప్పి ప్రపంచం అంతా మాట్లాడుతుంది. అంటే ప్రపంచం అంతా అల్లు అర్జున్ వైపు ఉంటే 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఏం జరుగుతుంది? ఎందుకు ఇతన్ని ఇంకోలా చూస్తున్నారు? అంటే అల్లు అర్జున్కి పడని శత్రుగణం ఎవరైతే ఉన్నారో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంది, ప్రపంచం అంతా లేదు. సో ఓ తెలుగోడే అల్లు అర్జున్కి శత్రువు, ఆ తెలుగోడి వల్లే అల్లు అర్జున్కి ఇన్ని ఇబ్బందులు, కావాలని ఇతను టార్గెట్ చేయబడుతున్నాడు అనేది తెలిసిపోయింది కదా. సో అందుకని చెప్పేసి ఇంకా ప్రపంచవ్యాప్తంగా అయితే క్రేజ్ పెరిగింది, ఏమీ తగ్గల. ఇంకా ఇప్పుడు బెయిల్ వస్తుందని ఖచ్చితంగా తెలుసు, ఎందుకంటే అబ్బాయి నేరమేం లేదు కాబట్టి. ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా సరే అతని మీద వచ్చింది అభియోగాలే, దట్ వాజ్ నాట్ ప్రూవ్డ్. నిర్మాతలకు కూడా హైకోర్టు ఊరటని ఇచ్చింది, అండ్ అల్లు అర్జున్ని కూడా అరెస్ట్ చేయొద్దని చెప్పింది కోర్టు, బెయిల్ మంజూరు చేసింది. ఇన్ని జరుగుతున్నాయి, అన్ని పాజిటివ్. అంటే ఒకప్పుడు నెగిటివ్, తెల్లారితే పాజిటివ్. ఏమో ఆ సంవత్సరం ఆ నెల కలిసి రాలేదేమో, ఈ సంవత్సరం ఈ నెల కలిసి వచ్చింది అనుకో, తలరాత అంతే, దానికి ఇంకేం చేయలేం. బట్ మనిషికి అయితే ప్లస్సే అయింది. కానీ ఏది ఏమైనా సరే ఈ ఒక 1 month నుంచి ఒకలాంటి డిప్రెషన్లోనూ లేకపోతే ఒకలాగా మనం చూసాం, ఒకలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులే ఆ కుటుంబం ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు రకరకాలుగా మాట్లాడుకోవడం కూడా మనం చూసాం, దానికి అల్లు అర్జున్ గారు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఒక్కరోజు ఒక సెలబ్రిటీ జైల్లో ఉండి అంటే ఒక రాత్రి గడిపి వస్తే మొత్తం టాలీవుడ్ అంతా కథలు వచ్చేసింది. అదే శ్రీతేజని చూడడానికి ఒక్కరు కూడా రాలేదంటూ ఒక దయనీయమైన సిచ్యువేషన్లో ఆ బాబుని, అక్కడ మంచాల మీద ఉన్న బాబుని చూపించడం, ట్రోల్ చేయడం మనం చూసాం. కానీ ఆయన ఇంటికి వెళ్ళారు, అది హాస్పిటల్, వెళ్ళకూడదుగా? ఈ కామన్ సెన్స్తో ఎందుకు వీళ్ళు ఆలోచించట్లేదు? పక్కన పెడితే మళ్ళీ ఎలా పోర్ట్రే చేశారు అంటే, మీ సినిమాలన్నిటికీ కూడా బెనిఫిట్స్ ఆగిపోవడానికి కారణం అల్లు అర్జునే. అవును, మీరందరు వెళ్ళేమో ఆయన పరామర్శించి వచ్చారు, ఇప్పుడు ఆయన వల్లే మీ సినిమాలకి నష్టం జరుగుతుంది, ఇంకెళ్ళకండి ఆయన చూడడానికి, ఆయన కటిఫ్ చెప్పేసేయండి అందరూ అన్నట్టుగా ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. అంటే అతన్ని అన్ని 360 degreesలో ఒంటరి వాడిని చేయాలని, పైగా వచ్చిన నేషనల్ అవార్డుని కూడా క్యాన్సిల్ చేసి రిటర్న్ తీసుకునేలా కూడా ప్రతిపాదనలు వెళ్ళాయి. కానీ అక్కడ వాళ్ళకి ఇక్కడి కుళ్ళు రాజకీయాలంటే సంబంధం ఉండదు కదా. సో వాళ్ళు చక్కగా చెప్పారు, నో అది అతనిదే, మేము అలా తీసుకోము, మేము అతన్ని 69 ఏళ్ళుగా చూసి సెలెక్ట్ చేసుకొని ఇచ్చాం. నెక్స్ట్ 70th అవార్డు కాంతారా హీరోకి వచ్చింది, నెక్స్ట్ 71, 72 మళ్ళీ పుష్ప 2కి రావచ్చేమో, అల్లు అర్జున్కి 2 అవార్డులు రావచ్చు, తప్పే ఉంది. సో వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు. ఇంకా మిగతా వాళ్ళ సంగతి ఏమో కానీ వరల్డ్ వైడ్గా మాత్రం అల్లు అర్జున్కి నెగిటివ్ ఎక్కడా లేదు, పుష్ప సినిమా మీద కూడా నెగిటివ్ లేదు, కేవలం మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. అండ్ ఒక వర్గాలు, ఇక్కడో వర్గం మాత్రమే టార్గెట్ చేస్తుంది, ప్రపంచవ్యాప్తంలో ఎక్కడ ఎవరు ట్రోల్ చేయట్లా. అండ్ నిన్నటికి నిన్న నాగవంశీ అంత మాట అన్న తర్వాత, ఒక తెలుగు ప్రొడ్యూసరు ఒక బోనీ కపూర్ని అంత మాట అన్న తర్వాత, అది పుష్ప సినిమాకే, అయినా సరే అది మర్చిపోయి అదే బోనీ కపూర్ అబ్బే ఆయనకు సంబంధం లేదు అన్నాడు. అంటే అంతలా అర్థం చేసుకుంటున్నారు సిచ్యువేషన్ ప్రతి ఒక్కరు, ఓన్లీ ఇక్కడ మాత్రమే నెగిటివిటీ ఉంది. అండ్ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడిన తర్వాత ప్రెస్ మీట్లో కూడా, అంటే ప్రతి హీరో తమ సినిమా ఎలా ఆడింది లేకపోతే ఏం చెప్పుకుంటున్నారు అభిమానులు తెలుసుకోవాలనే ఆసక్తి అందరూ చూపిస్తారు, బయటకు వచ్చి అందరూ అభివాదం చేయాలి అని అనుకుంటారు. ఈ సినారియోలో మొత్తంగా అల్లు అర్జున్ గారిని మాత్రమే దోషిగా చూపించలేము అని అన్నారు. అండ్ పుష్ప 2కి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత సపోర్ట్ చేసిందో కూడా మనకు తెలిసిందే. ఒక రకంగా చెప్పండి, ఇవి కక్ష సాధింపు చర్యలు అని కూడా అనుకోవడానికి లేనట్టుగానే ఉన్నారు. బట్ 2 versions అయితే కనిపిస్తున్నాయి కదా. కరెక్టే, ఇప్పుడు సినిమాకి వాళ్ళు చాలా హెల్ప్ చేశారు, పైగా ఎందుకు అరెస్ట్ చేస్తాం మేము చేయము, ఆయన మా బంధువు అని కూడా సీఎం గారే చెప్పుకున్నాడు. అండ్ అసెంబ్లీలో ఆయన చదివిన సిచ్యువేషన్ కూడా ఆయనకు వచ్చిన నివేదిక, అది ఇలా జరిగిందండి అని చెప్తే ఆ జరిగిందాన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇలా అది కాదండి నేను చెప్పేది నా వెర్షన్ వేరండి ఆయన చెప్పుకుంటున్నాడు, ఇంతే జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి కక్షపూరితంగా అదేదో తయారు చేయించి అయితే ఈయననేమల్లా. ఇప్పుడు NHRC ఏమంటుంది, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, మాకు పోలీసులో లాఠీచార్జ్ వల్లే చనిపోయారని మాకు అనుమానాలు ఉన్నాయి, మీరు ఆ సమయాన్ని విచిత్రంగా చూపించారు, బట్ అక్కడ జరిగింది ఇంకోలాగా ఉంది, మాకు దీనిపైన నివేదిక సమర్పించండి. అండ్ అల్లు అర్జున్ రావద్దని మీరు ముందే లెటర్ పంపిస్తే మీరు అందరూ అక్కడ ఏం చేస్తున్నారు, థియేటర్ తాళం వేసి రావాలి కదా.
జనాలు కూడా పోండ్రా ఇక్కడికి ఎవరు రావట్లేదు, ఈరోజు ఇక్కడ షో ఆడట్లేదు అని షో ఆపేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అల్లు అర్జున్ నేను అక్కడి నుంచి పంపాలనుకుంటే చిన్న ట్రిక్, నీ చేతులు నువ్వు మెయిన్ ఆపేసి అందరూ పోతారు. మెయిన్ ఆపేసి చెప్పు, క్షమించండి ఈరోజు ఇది జరగట్లేదు, బయట చాలా వాతావరణం డిస్టర్బ్డ్గా ఉంది, సో ఈ సినిమాని నిలిపివేస్తున్నామని చెప్పు. అప్పుడు మాకు వచ్చే వార్త ఏంటి, ఫ్యాన్స్ తాకిడి ఎక్కువ అవడం వల్ల సినిమా నిలిపివేశారు అంతే. అదే మొన్న ఒక ఆడియో ఫంక్షన్ కూడా అదే జరిగింది కదా, క్యాన్సిల్ అయిందిగా జూనియర్ ఎన్టీఆర్ గారు. అవును, కాబట్టి తొక్కిసలాట జరగదుగా. అవును అంతే, ఏదో ఒకటి జరుగుంటే బాగుండేది, బట్ అన్ఫార్చునేట్లీ అలా జరిగింది. బట్ అలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగద్దు. థ్యాంక్ యూ సో మచ్.